ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది పవర్ బాక్స్. మనం ఎంసీబీస్ అయితే ఆన్ చేసినాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఓకే, పవర్ సప్లై. ఇప్పుడు ఏ రూమ్లో కూడా మనం ఇచ్చిన పాయింట్లు అయితే నడవడం అయితే లేదనమాట. ఏ రూమ్లో కూడా పాయింట్లు అయితే నడవడం లేదు. ఇది ఒకటి పెట్టినట్లయితే ఇప్పుడు అన్ని రూమ్లో అన్ని పాయింట్లు అయితే వస్తాయి అనమాట. ఇది లైట్ కానివ్వండి, ఫ్యాన్ కానివ్వండి. ఇప్పుడు ఇది ఇక్కడ పెడుతున్నా, మీరైతే చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనం తీసేయగానే ఆఫ్ అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఇన్వర్టర్ అవుట్పుట్ అయితే వెళ్తుంది. ఇన్వర్టర్ లేదనుకున్నట్లయితే ఈ బాక్స్కి ఈ ప్లగ్ ఇన్వర్టర్ అవుట్పుట్. ఇది దీనికి పెట్టినట్లయితే ఈ విధంగా అయితే అన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఇది మొత్తానికి సంబంధించిన వైరింగ్. దీనికి సంబంధించి వైరింగ్ అనేది మనం ఏ విధంగా చేస్తాం అనేది ఒక సింపుల్ ఒక కరెంట్ బోర్డు మీద అయితే వీడియో అయితే చేసిన. అది పైన ఎక్కడ ఎండ్ స్క్రీన్ ఇస్తా, చూసేయండి. ఏంది బోర్డు వైరింగ్ ఏ విధంగా చేస్తాం అనేది ఇన్వర్టర్ది. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏ విధంగా మనకి ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ నుంచి ఒకటే ఫేస్ ఇల్లు మొత్తం తిరిగి మనకి ఏ పాయింట్లకు కావాలో ఆ పాయింట్లకు అయితే ఇచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇన్వర్టర్ ఇవన్నీ సెటప్ చేసి మళ్ళీ మీకైతే చూపిస్తా. బ్యాటరీ ఇన్వర్టర్ విషయానికి వచ్చినట్లయితే ఇది బ్యాటరీ వచ్చేసి 150 AH బ్యాటరీ, ఆమ్రాన్ది, టాల్ ట్యూబ్లర్ది. అలానే 54 months వ్యారంటీ అయితే ఉన్నది ఫ్రెండ్స్. అలానే దీని ఇన్వర్టర్ విషయానికి వచ్చినట్లయితే 1050 VA ఇన్వర్టర్ అనమాట. దీనికి సంబంధించి దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీని యొక్క ఆప్షన్స్ అన్నీ కూడాను సపరేట్ వీడియోస్ అయితే చేసిన. పూర్తి వీడియోస్ అవి మన ఛానల్లో ఉన్నాయి. పైన ఐ కార్డులో ఎండ్ స్క్రీన్ ఇస్తా, అవైతే చూసేయండి. దీని కనెక్షన్స్ మొత్తం అయితే ఇప్పుడు ఇచ్చేద్దాం. ఏ పాయింట్లు కావాలో అవి తెచ్చుకున్నాం అనమాట. ఒకటి ఫ్యాన్, ఒకటి లైట్, ఒకటి సాకెట్. ఈ విధంగా మనం ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని అయితే ఇచ్చేసినాం అనమాట. ఇక్కడ మీ బ్యాక్ సైడ్ చూడొచ్చు టీవీ బోర్డుకి అయితే మొత్తం అయితే ఇచ్చేసినాం. మీరు చూడొచ్చు అవి. నెక్స్ట్ టూ అట్లానే ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, ఈ రూమ్లో కూడా సేమ్ అంతే ఇన్వర్టర్ వైర్లు ఇవి అనమాట. మొత్తం కంబైన్ అయితే చేసినాం. ఈ విధంగా అయితే వచ్చినాయి. దీంట్లో కూడా సేమ్ యాస్టీజ్గా ఒక సాకెట్, లైట్కి ఫ్యాన్కి అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసినాం అనమాట. ఇన్వర్టర్ వైరు కనెక్షన్ చేయాలనుకున్న బోర్డులో ఏ స్విచ్చెస్ కావాలనో ఆ స్విచ్చెస్ని ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకునే విధంగా వాటి నుంచి ఇంతకుముందుకున్న మెయిన్ పవర్ సప్లై వైరు రిమూవ్ చేసేసి మనకి ఇన్వర్టర్ వైరు ఆ స్విచ్చెస్కి అయితే ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, మనం మెయిన్ సప్లై తీస్తాం కదా, మరి పవర్ వచ్చినప్పుడు దీని పరిస్థితి ఏంటి అంటే దీని ద్వారానే మెయిన్ పవర్ వచ్చినప్పుడు కూడా ఈ ఇన్వర్టర్ వైర్ ద్వారానే మెయిన్ పవర్ తోటి వర్కింగ్ అవుతుంది. అలానే కరెంటు పోయినప్పుడు, మెయిన్ పవర్ పోయినప్పుడు ఇన్వర్టర్ తోటి కూడా వర్క్ అవుతుంది. ఈ విధంగా పని అయితే చేస్తుంది అన్నమాట. ఇన్వర్టర్ మెయిన్ సప్లై ఉన్నప్పుడు మెయిన్ సప్లై తోటి, కరెంటు పోయినప్పుడు ఇన్వర్టర్ తోటి అయితే ఈ విధంగా నడుస్తుంది. చూడొచ్చు, ఒక ఎస్ఎస్ క్యామ్ అన్నాను, దానికి సంబంధించి ఒక 3 pin టాప్ అనమాట. ఇది వచ్చేసేమో పవర్ బాక్స్, ఇది వచ్చేసేమో ఇన్వర్టర్ది అవుట్పుట్ అనేది మనకి సప్లై చేసేదానికి అయితే ఇది ఇన్వర్టర్కి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, దగ్గరగా ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ బోర్డులో నుంచి వెళ్ళి మనం మెయిన్ సప్లై అయితే తీసుకున్నాం అనమాట. మెయిన్ సప్లై అలానే ఇన్వర్టర్ నుంచి వచ్చిన అవుట్పుట్ సప్లై కూడా ఇలా కలిపేసినాం. ఇవి మీరు చూడొచ్చు. ఆ ఫేస్ అనేది ఇంపార్టెంట్, ఫేస్కి అయితే మార్కింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇవి మీరు చూడొచ్చు, ఈ విధంగా మనం కంబైన్డ్గా అయితే కలిపేసినాం. ఫేస్కి ఫేసు, న్యూట్రల్కి న్యూట్రల్. ఇది బాక్స్ అనమాట దాన్ని. ఇక్కడ ఇన్వర్టర్ నుంచి అవుట్పుట్ వచ్చిన వైర్ అనేసి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇన్వర్టర్ అవుట్పుట్ ఇన్వర్టర్ వైర్కి అయితే కలిపేసినాం ఎల్లో. ఇది అన్ని రూమ్లు కూడా మొత్తం 4 రూమ్లు కూడా తిరగడం అయితే జరుగుతుంది ఈ వైర్ అనేసి. ఆ ఎంసీబీ బోర్డు దగ్గర నుంచి మొత్తం కూడా వెళ్తుంది అనమాట. ఈ విధంగా కనెక్షన్ అయితే చేసినాం. మనకి ఏ పాయింట్లు కావాలో ఆ పాయింట్లు ఇచ్చుకున్నాం అనమాట. ఒకసారి బ్యాటరీ ఇన్వర్టర్ ఏ విధంగా కూర్చోబెడతాం అనేది ఇప్పుడైతే మీకైతే ఒకసారి అయితే చూపెడతా. ఓకే ఫ్రెండ్స్, ఆ ఫైనల్గా అయితే మొత్తం ఇన్స్టాలేషన్ అయితే చేసినాం అనమాట. మీరు చూడొచ్చు, ఇన్వర్టర్ కూడా బ్యాటరీ అవన్నీ కూడాను సెట్ చేసి వాటిని మనం ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మీరు చూడొచ్చు, ఫ్యాన్ స్విచ్ అయితే వేసే ఉంది. ఫ్యాన్ స్విచ్, లైట్ స్విచ్ అన్ని వేసే ఉన్నాయి. వేసినప్పటికీ గాను ఇవైతే తిరగడం అయితే లేదు.
ఎందుకంటే మెయిన్ ఐసోలేటర్ మొత్తం బంద్ చేసింది, ఫేస్ న్యూట్రల్ మొత్తం బంద్ చేసింది. న్యూట్రల్ కూడా రావట్లేదు అనమాట ఇప్పుడు ఇక్కడికి, ఓన్లీ ఫేస్ ఇక్కడ నుంచి అవుట్పుట్ అయితే పోతుంది. అయినప్పటికీ గాను కొంతమంది ఇళ్ళల్లో కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే మెయిన్ ఐసోలేటర్ మెయిన్స్ అన్ని బంద్ చేసి ఉన్నా ఇన్వర్టర్ మీద ఎలా నడుస్తుంది న్యూట్రల్ లేదు కదా అన్న ఉద్దేశంతో కొంతమంది కామెంట్లు అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయినప్పటికీ గాను ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు, ఇది ఇన్వర్టర్, ఇది బ్యాటరీ, ఇది ఛార్జింగ్ తీసుకొని ఇది ఇన్వర్టర్ నుంచి అయితే మనకి ఫేస్ అనేది అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. వచ్చినప్పటికీ గాను దీంట్లోనే న్యూట్రల్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. దీంట్లోనే కావడం వల్ల అది ఎలా పోతుంది అంటే ఈ కేబుల్ గుండా మీరు చూడొచ్చు, ఈ కేబుల్ గుండా ఫేస్ న్యూట్రల్ ఛార్జింగ్ కేబుల్ అయినప్పటికీ కానీ దీంట్లోనే న్యూట్రల్ నుంచి వెళ్ళి రిటర్న్ అవుతుంది. న్యూట్రల్ అనేది దీంట్లో నుంచే మనకి ఇల్లు మొత్తాన్ని కూడా సర్క్యూట్కి పోయి ఆ ఫ్యాన్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి నడవడం అయితే జరుగుతుంది. ఒకసారి ఇప్పుడైతే పెట్టినాక మీరు అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది మీరైతే చూడొచ్చు, ఈ విధంగా పెట్టగానే అన్ని కూడా వస్తానే నడుస్తాయి అనమాట ఫ్రెండ్స్. అయినప్పటికీ గాను ఇక్కడ మన బ్యాక్ సైడ్ అయితే ఒకటే వైరు ఫేస్ వైర్ అయితే పెడతాం. ఇదైతే మీరు ఈ విధంగా చూడొచ్చు, మనకి న్యూట్రల్ అనేది దీంట్లోనే ప్రొడ్యూస్ అయ్యి కేబుల్ గుండా మొత్తం ఇల్లు మొత్తానికి కూడా సర్క్యూట్ అయితే పోవడం జరుగుతుంది న్యూట్రల్ అనేది. ఆ విధంగా మనకి లైట్లు ఫ్యాన్లు కానివ్వండి కరెంటు పోయినప్పటికీ కూడా నడవడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది. చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ